హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్నమయ్య జిల్లా చిత్తూరు దగ్గర నుంచి అయితే మన అన్న వాళ్ళు వచ్చి ఉన్నారు. కలికిరి నుంచి అయితే వచ్చున్నారు. మన అన్న వాళ్ళకి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను, అవి వాటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వచ్చాయి, జత పరంగా కాదు బ్రదర్, మనం లైవ్ వెయిట్తో తీసుకున్నాం. ఈ లైవ్ వెయిట్ ఎంత కొన్నామేందని నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను. వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మన అన్న వాళ్ళు అన్నమయ్య జిల్లా కలికిరి విలేజ్ నుంచి అయితే వచ్చున్నారు. అక్కడి నుంచి మన అన్న వాళ్ళ ముందు రోజు నాకు కాల్ చేశారు. వెంకీ, మనకు ఒక 30 పిల్లలకు కావాలి, జతల పరంగా అయినా ఓకే, లైవ్ వెయిట్ ప్రకారం అయినా ఓకే అని చెప్పారు. ఓకేనా, మీరు వచ్చారంటే పిల్లలు అయితే ఉన్నాయి, మీకు ఎలాంటి పిల్ల కావాలి, ఏ ఏజ్ పిల్లలు కావాలని అన్నాను. అన్న వాళ్ళు మనకి 6 మంత్స్ పైన 7 మంత్స్ 8 మంత్స్ పిల్ల కావాలి అన్నారు. ఓకేనా, మీరు వచ్చారంటే చూపిస్తాను, మీకు ఏ సైజు పిల్ల కావాలంటే ఆ సైజు మాట్లాడితే ఇప్పిస్తాను అన్నాను. అన్న వాళ్ళు వచ్చారు. 2-3 బ్యాచ్లు అయితే చూపించాను అన్న వాళ్ళకి. 3 బ్యాచ్ల్లో ఒక 2 బ్యాచ్లు మీడియం సైజు పిల్లలు, అవి వచ్చేసి 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు కలిపి అయితే ఉన్నాయి. మనకి 6 మంత్స్ పైన ఉండాలి వెంకీ అన్నారు. మనకి 6 నెలలు 7 నెలలు ఆ ఏజ్ పిల్లలు అయితే మనకు చూపించాను అన్న వాళ్ళకి. ఈ మొత్తం టోటల్ అయితే మనం 30 పిల్లలు అయితే అన్న వాళ్ళకి ఇప్పించాను. ఈ టోటల్ 30 పిల్లలు లైవ్ వెయిట్తో ఇప్పించాను బ్రదర్. మొత్తం టోటల్ లైవ్ వెయిట్తో ఇప్పించాను. ఈ లైవ్ వెయిట్ అయితే మొత్తం టోటల్ మనకి 30 పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వచ్చాయి, ఈ లైవ్ వెయిట్ కేజీ మనం ఎంతగా తీసుకున్నాం అనే డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడున్నాను. ఇంకపోతే చాలామంది మన అన్న వాళ్ళకి కొన్ని డౌట్స్ కామెంట్స్ పెట్టున్నారు. వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు బ్రదర్, మనకి వెంకీ మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు కావాలి. చాలామంది ఇలాంటి పిల్లల కోసం చాలామంది కాల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి బ్రదర్. 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మనకి ఈ టైంలో దొరకవు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కాల్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, వీడియో చూస్తే అర్థం చేసుకోండి. మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు ఈ టైంలో మనకు దొరకవు. కాబట్టి అర్థం చేసుకోండి బ్రదర్, ఎందుకు చెప్తున్నాను అనేది. మనకి ఇప్పుడంతా మీడియం సైజు పిల్లలు అనేది కష్టం, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి టైంలోనే మనకు 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు దొరుకుతాయి. ఇప్పుడు ఉండే పిల్ల 2 ఉన్నాయి బ్రదర్. మనకి ఇప్పుడు ఉండే పిల్లలు 2 ఉన్నాయి. అవి ఎలాంటి పిల్లలు అంటే మనకి 3 మంత్స్ 2 మంత్స్ పిల్లలు అనేది బ్రదర్. 5,000 నుంచి 6,000 దాకా ఆ పిల్లలు పడతాయి. ఇంకపోతే 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు మనకు దొరకవు. ఇంకపోతే 6 నెలలు 7 నెలలు పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్. కాబట్టి ఈ సీజన్లో మనకి దొరికేది మనకి 3 మంత్స్ 2 మంత్స్ పిల్లలు, 6 మంత్స్ 7 మంత్స్, అంతకుమించి పెద్ద పిల్ల అనేది ఉంది. మనకి మీడియం సైజు పిల్లలు ఈ టైంలో దొరకవు. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు అలాంటి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు జనవరి ఫిబ్రవరి టైంలో దొరుకుతాయి. వీడియో చూస్తే అర్థం చేసుకోండి, ఎక్కువ కాల్సే వస్తున్నాయి. ఓకే బ్రదర్, మిగతా డీటెయిల్స్ నేను కొంచెం వీడియోలో చెప్తాను. ఈ క్యాష్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్క మనం కొనుగోలు చేసిన వాళ్ళందరికీ నేను ఈ క్యాష్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, అన్న మీరు వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చుకోండి, లేదు ఫోన్పేలో. ఎందుకంటే చాలామంది తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఈ ఫోన్పేలో చేద్దామని అనుకుంటున్నారు. ఓకేనా, ఫోన్పే అయినా పర్లేదు, లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే అలా అయినా చేసుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీరు అక్కడ మీ వాళ్ళకి చెప్పేసారండి. ఒకటి మేము ఫోన్ చేసినప్పుడు పిల్లలు కుదిరినప్పుడు వెంటనే ఫోన్పే చేయండి, లేదంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి అనేసి అక్కడ చెప్పుకొని మనిషి చెప్పేసారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలన్నీ రెడీ అంతా ఓకే, బేరం అంతా అయిపోయిన తర్వాత బండికి వేసిన తర్వాత మీరు అక్కడ కాల్ చేసి అక్కడ మీకు ట్రాన్స్ఫర్ కాకపోయినా లేదంటే ఫోన్పే పని చేయకపోయినా ఇబ్బంది పడతారు. ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ కోడ్ కాబట్టి అలాంటప్పుడు క్యాష్ తీసుకోరాలని వాళ్ళు మీ వాళ్ళకి చెప్పి అకౌంట్లో వేసేలా ట్రై చేయండి, లేదంటే ఫోన్పే చేసేదానికి అక్కడ వాళ్ళకి చెప్పేసి ఇక్కడికి రండి బ్రదర్. మార్కెట్కైనా సరే విలేజ్లకైనా సరే, అందుకే నేను వీడియో పెడుతున్నా బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చేసి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ రావాలనుకునే వాళ్ళు ముందు రోజు కాల్ చేయండి. మీకు ఎలాంటి పిల్ల కావాలంటే నేను చెప్తాను బ్రదర్. ఏమంటే చాలామంది మనకి వెంకీ మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలని చాలామంది అడుగుతున్నారు బ్రదర్. మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు ఈ టైంలో దొరకవు. మనకి జనవరి ఫిబ్రవరి టైంలో దొరుకుతాయి. ఎందుకంటే మనకి ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే మనకి ఈ 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు దొరికేటి. ఇప్పుడు ఏంటంటే ఆ 2 మంత్స్ తర్వాత ఇప్పుడు మనకి 6 నెలలు 7 నెలలు అనేది అంటే పిల్లలు మనకి పెరిగేదే కానీ తగ్గవు. కాబట్టి ఇంకా అంతకంటే చిన్న పిల్లలు మనకి 3 మంత్స్ 2 మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్. 4 మంత్స్ పిల్లలు కూడా కష్టం దొరికేది.
కాబట్టి అర్థం చేసుకోండి. అలాంటి పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఈ 2 నెలలు నవంబర్ డిసెంబర్ ఆగారంటే మనకి జనవరి టైంలో దొరుకుతాయి. లేదు పెద్ద పిల్లలు కావాలనుకుంటే మనకి ఈ సైజు పిల్లలు మనకి 6 నెలలు పైనుండే పిల్లలు అయితే ఈ 6 నెలల పిల్లలు బ్రదర్ లైవ్ వెయిట్ వచ్చి మనకి ఒక్కొక్క పిల్ల మీకు దొరికే పిల్లలు చెప్తాను. మనకి ఇప్పుడు ఉండే పిల్లలంతా 25 కిలోల నుంచి 30 కిలోల మధ్యలో ఉండే పిల్లలు మాత్రమే దొరుకుతాయి. 30 కిలోలు పైనుండే పిల్లలు దొరుకుతాయి. ఇంకా మీడియం సైజు పిల్లలు మీరు అన్నట్టు 15 నుంచి 20 కిలోలు 20 కిలోల నుంచి 25 కిలోల మధ్యలో పిల్లలు అయితే మనకు దొరకవు బ్రదర్. మళ్ళీ 10 కిలోలు 12 కిలోలు లైవ్ వెయిట్ అంటే 2 మంత్స్ 3 మంత్స్ పిల్లలు అవి దొరుకుతున్నాయి. మీడియం సైజు పిల్లలు దొరకవు. కాబట్టి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అది. ఓకే బ్రదర్, ఎవరైనా సరే మీరు వచ్చారంటే విలేజ్లకి తీసుకెళ్తాను. రైతుల దగ్గర తీసుకెళ్ళి గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేలైనా సరే మీకు ఈ ఒక్క బ్యాచే కాకుండా 2-3 కట్టలు అయితే చూపిస్తాను. హోటల్లో మనకి ఏదైతే రీజనబుల్ రేట్ అయితే ఉందనుకుంటామో అవి తీసుకుందాం. మీకు నచ్చితే ఏ బ్యాచ్ అయితే మీకు నచ్చుతాయి అవే మాట్లాడైతే ఇప్పిస్తాను. ఓకే బ్రదర్, లైవ్ వెయిట్ కావాలనుకుంటే లైవ్ వెయిట్ కావాలన్నా ఉదయాన్నే రండి. లేదు జతల పరంగా కావాలనుకోండి ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా సరే నాకు ముందు రోజు కాల్ చేసి అయితే రండి. ఓకే బ్రదర్, మొత్తం ఎన్ని పిల్లలు కొన్నావు ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం అయితే ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారనేది. ఓకే మీ పేరు చెప్పండి అన్న. ఖాదర్ ఖాన్ అన్న, ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ ఒకసారి. కలికిరి అన్నమయ్య జిల్లా కలికిరి అన్న. మనం ఆల్రెడీ మీరు ఇంతకుముందు నా అక్కడికి వచ్చారు, అప్పుడు కూడా 30 పిల్లలు తీసుకెళ్లారు అన్న. ఇప్పుడు మొత్తం అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం? 30 పిల్లలు తీసుకున్నాం అన్న. టోటల్ 30 పిల్లలు మనం జతల పరంగా అనుకున్నాం. జతల పరంగా అయితే వాళ్ళు రేట్ అయితే కొద్దిగా ఎక్కువ చెప్పారు. మనం లైవ్ వెయిట్తో తీసుకున్నాం. కేజీ ఎంతకు తీసుకున్నాం మనం? 355 రూపాయలకి అయితే తీసుకున్నాం. మొత్తం లైవ్ వెయిట్ ఎంత వచ్చిందన్న మనకి? 890 కిలోలు వచ్చింది. 350 అయితే పడ్డాయి. మనకు టోటల్ అయితే 30 పిల్లలు తీసుకున్నాం అన్న. ఈ మీరు వెళ్ళి ఫామ్ కోసమా లేదంటే మళ్ళీ అమ్ముకొని మళ్ళీ వస్తారు? ఓకేనా, చూడండి ఈసారి అయితే ఈ లైవ్ వెయిట్తో తీసుకున్నాం కాబట్టి మీరు ఆదాయమా నష్టం అనేది నాకు చెప్పాలి. ఎందుకంటే నేను లైవ్ వెయిట్తో తీసుకునే వాళ్ళకి కూడా నేను చెప్తా అన్న మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందని. అంటే మేపుకుండే వాళ్ళకైతే కొంచెం లైవ్ వెయిట్ పెరిగితే మీకు ఓకే, చేయి మార్పిడి కాబట్టి సరే. ఫస్ట్ టైం మీరు ఇట్లా కొని వెంటనే అమ్ముతున్నారు కాబట్టి ఎంత ఆదాయం వస్తుంది, నష్టం వస్తే నష్టమైనా చెప్పండి నాకు. ఎందుకంటే నేను అవతల ఇంకొక వీడియోలో చెప్తా అన్న ఇలా తీసుకెళ్లారు లైవ్ వెయిట్తో తీసుకోవడం వల్ల లాభం వచ్చింది అంటే నేను యువతల వాళ్ళకి చెప్తాను. లేదు నష్టపోయామంటే లైవ్ వెయిట్తో తీసుకోవద్దని నేను కూడా వాళ్ళకి సలహా ఇస్తా. ఎందుకంటే వ్యాపారస్తులకి మేపుకుండే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే అదేనా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ పోయి మీరు లక్షణంగా అది అమ్ముకొని బాగా రండి. ఓకే అన్న, ఓకే అలాగే అన్న. అన్న వచ్చేటట్టే నేను అదే అన్న. ఓకే అదే ఓకే అన్న, అలాగే అన్న. సరే హ్యాపీగా వెళ్ళేసి అమ్ముకొని మళ్ళీ రావాలా? సరే అన్న అయితే.